హలో అండి, మన బేబీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజ్ ఫ్రై చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజ్, పచ్చి బఠానీ, పోపు, కొబ్బరి, కరివేపాకు, ఆయిల్, సాల్ట్. ఇవి అండి కావాల్సిన పదార్థాలు. స్టవ్ వెలిగించుకుందాం. 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పోపు వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. ఉడకపెట్టిన క్యాబేజీది, ఉడకపెట్టిన బఠానీ, ఉడకపెట్టిన క్యారెట్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. మనం చూస్తే బ్లాక్ కలర్గా ఉంది కదండి. ఇది నేను ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా లైట్గా సాల్ట్ వేసాను. బఠానీలు, క్యాబేజీలు, క్యారెట్లు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. వీటిలో కారం వేయాల్సిన పని లేదు, పసుపు కూడా అవసరం లేదు వీటిలో. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం. కొబ్బరి గ్రైండ్ చేశానండి. వీటిలో నేను పచ్చిమిర్చి ఒకటి వేసాను. ఇందులో 1½ పచ్చిమిర్చి వేసాను. ఇదే అన్నమాట వీటికి కారము, అంటే పచ్చిమిర్చి కారమే ఉంటుంది. కొబ్బరి ఇవంతా బాగా మిక్స్ చేసి వేసుకుందాము. ఒకసారి ఉప్పు సరిపోయిందేమో చూద్దాం. సరిపోయిందండి, ఉప్పు సరిపోయింది. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేసుకుందాము. ఇంకా మన ప్లేట్లో వేసేసుకుందామండి. రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.